వచ్చేయండి. జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయక. జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయక. జయ పార్వతీ తనయ జయ విఘ్నరాజాయ. జయ పార్వతీ తనయ జయ విఘ్నరాజాయ. జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయక. మూషిక వాహన ముల్లోక పూజిత విఘ్నాలు తొలగించు విజయ ప్రతాప. మూషిక వాహన ముల్లోక పూజిత విఘ్నాలు తొలగించు విజయ ప్రతాప. ఆత జన రక్షక భక్త జన పాల. ఆత జన రక్షక భక్త జన పాల. దీన బాంధవ కరుణ దేవించి మమ్మేలు. జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయక. ఏ దేవుని వేడినా ఏ పూజలు చేసినా ఏ నోములు నోచినా ఏమని వేడినా ఏ దేవుని వేడినా ఏ పూజలు చేసినా ఏ నోములు నోచినా ఏమని వేడినా శుభములను సాగే విఘ్నరాజు నీవని. శుభములను సాగే విఘ్నరాజు నీవని ముందుగా నిన్నే పూజింతుమయ్యా. జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయక. జయ పార్వతీ తనయ జయ విఘ్నరాజాయ. జయ పార్వతీ తనయ జయ విఘ్నరాజాయ. జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయక. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురుదేవులకు నా నమస్కారాలు. ఓకే అండి, ఈ కార్యక్రమం ప్రారంభిద్దామండి. ముఖ్యంగా యోగ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల జరుగుతున్నటువంటి వర్చువల్ డాక్టర్స్ కన్సల్టెన్సీ చాలా మంది ఉపయోగించుకుంటూ ఉన్నారు. తర్వాత మన డాక్టర్ గారు కూడా మనకి మంచి అవకాశాన్ని ఇచ్చారు. డాక్టర్ గారి గురించి మన శశికాంత్ గారు పరిచయం చేస్తారు ఇప్పుడు. తర్వాత నేను మాట్లాడేది యోగ భారత్ ఫౌండేషన్ గురించి, మన క్లాసుల గురించి నా తరపున సురేష్ గారు మాట్లాడాలని తెలియజేస్తున్నాను. తర్వాత మహారాణి గారేమో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. సంధానకర్త అయినటువంటి మంజుష గారు కూడా ఒక ప్రోగ్రామ్ లో ఉంటే కనుక ఆమెను కూడా 2 విషయాలు మాట్లాడారు. థ్యాంక్ యూ అండి. శశికాంత్ గారు. అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విష్ణు రూపాయ ఓం నమ శివాయ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ గారికి చాలా చాలా ధన్యవాదాలండి. రాధాకుమారి గారికి చాలా చాలా ధన్యవాదాలు. నేను అడిగిన వెంటనే ఒప్పుకొని తను ముందుకొచ్చి ఇప్పుడు ఉన్న సమాజంకి సిచ్యువేషన్లో ఇలాంటి సెషన్స్ చాలా అవసరము. మనం యోగ భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇలాంటి సెషన్స్కి తను రావడానికి అంగీకరించి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనతోటి ఈరోజు పంచుకోవడానికి తను ముందుకొచ్చారు. కాబట్టి హృదయపూర్వకంగా మనందరి తరపున డాక్టర్ గారికి నమస్సుమాంజలి. ఇకపోతే డాక్టర్ గారి ఇంట్రడక్షన్ గురించి ఇప్పుడు ఒక జస్ట్
నాట్ మోర్ దెన్ ఎ మినిట్ చెప్తానండి. సో బేసిక్గా డాక్టర్ సిహెచ్ రాధాకుమారి గారు 2001లో ఎంఎస్సి ఇన్ న్యూట్రిషన్ చేశారండి. రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ నుంచి ఎంఎస్సి ఇన్ న్యూట్రిషన్ చేశారు. అండ్ 2008లో పిహెచ్డి ఇన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఫ్రమ్ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ నుంచి చేశారు. అలాగే తను మెంబర్ ఆఫ్ ఇండియన్ డైటీషియన్స్ అండ్ న్యూట్రిషన్ అసోసియేషన్లో కూడా ఉన్నారనమాట. చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు మన ఇండియన్ డైటీషియన్ న్యూట్రిషన్ అసోసియేషన్లో. అది పోతే ఇంకా హైదరాబాద్లో మరియు ఇతర ఇతర ప్రాంతాలలో 2 దశాబ్దాలకు పైన అనుభవం కలిగిన డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ అండి. అండ్ ఎన్నో కొన్ని వేల మందికి చికిత్స చేసి తన అనుభవంతో చాలా రోగాలు తగ్గించిన డాక్టర్ గారండి. సో వీరి ప్రత్యేకత వచ్చేసి ఆహారం మరియు పోషకాహార విద్యను అందించడంలో ఎంతో ప్రత్యేకమైన డైట్ థెరపీ ద్వారా అనేక రోగాలు కూడా చాలా మందికి తగ్గించారండి. సో అది కాకుండా డాక్టర్ గారు పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ మరియు మధుమేహాన్ని నిర్వహించడంలో ఎంతో మందికి కౌన్సిలింగ్ చేసి రివర్స్ డయాబెటిక్స్ కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో మనము లైవ్గా కొన్ని వీడియోస్ కూడా యూట్యూబ్లో వారి ప్రొఫైల్లో చూడొచ్చండి. ఎంతో మంది డాక్టర్ గారి దగ్గర సలహాలు తీసుకొని డైటీషియన్ కన్సల్టేషన్ తీసుకొని కొన్ని వేల మంది ప్రయోజనాలు పొంది వాళ్ళ ఓన్గా ముందుకొచ్చి డాక్టర్ గారికి థ్యాంక్ యూ చెప్పే వీడియోస్ చాలా గూగుల్లో మనం డాక్టర్ సిహెచ్ రాధాకుమారి అని టైప్ చేస్తే వస్తాయండి. సో తన ప్రొఫైల్లో కూడా చూడొచ్చు. సో ప్రస్తుతం తను హైదరాబాద్లో అపోలో క్లినిక్స్లో వన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డైటీషియన్గా పనిచేస్తున్నారండి. మదీనాగూడ బ్రాంచ్లో హైదరాబాద్లో కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు. అంతకుముందు అర్చన హాస్పిటల్స్లో చేశారు హైదరాబాద్లోనే. అంతకుముందు కొన్ని వేరే పెద్ద హాస్పిటల్స్లో కూడా పనిచేసిన అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంది తనకి. సో ఓవరాల్ 23+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి 23+ years నుంచి ఈ సేవలో ఉన్నారు. సో ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేయకుండా మన యోగ సభ్యులందరూ జాయిన్ అయిన ప్రతి ఒక్కరూ కూడా డాక్టర్ గారి మాటలు విని పాటించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఓవర్ టు యూ సురేష్ గారు. నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన గురువు గారికి, సభ్యులకి నమస్కారం అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. తర్వాత మన ఈ ప్రోగ్రామ్కి ఈ కన్సల్టెన్సీ ప్రోగ్రామ్ అనేది కొద్దిగా ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళిన మన డాక్టర్ మంజుష గారు కూడా 2 విషయాలు మాట్లాడతారు. తర్వాత సురేష్ గారు ఉన్నారండి. అలవాట్లేదా? ప్రాబ్లం ఏముండదు. ఓకే మంజుష గారు. నమస్కారం అండి అందరికి, యోగా కుటుంబ సభ్యులకి. మంజుష గారు ఎలా ఈరోజు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈ యోగా భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మన గురువు గారు చాలా మంచి ఆచరణ ఈ డాక్టర్స్ ద్వారా ఈ హెల్త్ సెషన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇది 3rd సెషన్. ఈ 3rd సెషన్ కి మన హైదరాబాద్ కి చెందిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ రాధా మేడం ఇవాళ మన అందరికీ ఆన్లైన్ లో వచ్చి అమూల్యమైన సలహాలు ఇవ్వడం మనకి చాలా లక్కీ. నెక్స్ట్ మేడం, నేను ఆర్ఎంసి రంగరాయ మెడికల్ కాలేజ్ ఆలమ్నీనే. నేను ఎంబీబీఎస్ 2006 ఆర్ఎంసీ లోనే చేశాను. డైట్ గురించి చెప్పాలంటే చాలా మంది, మీరు పీసీఓఎస్ డైట్ ఎక్స్పర్ట్ అని చెప్పారు. చాలా మంది పేషెంట్స్ కి ఏం చెప్తామంటే పీసీఓఎస్ మీ చేతిలోనే ఉందమ్మా, డైట్ అవి మార్పులు చేసుకోమంటే, ఫుడ్ గురించి ఎవరు చెప్తే ఏమైనా మెడిసిన్ ఇచ్చేయండి వెయిట్ తగ్గడానికి అలా అంటూ ఉంటారు. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే మనం హోమ్ మేడ్ డైట్ తోనే, హోమ్ మేడ్ ఫుడ్ తోనే మనం చక్కగా అంతా చేసుకుని ఈ పీసీఓఎస్, ఈ డయాబెటీస్ ఇవన్నీ కంట్రోల్లో తెచ్చుకోవచ్చు అని చెప్పి అది మిస్ అవుతున్నారు అందరూ. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ కూడా మారిపోయింది యాక్చువల్ గా సిటీస్ లో. అలాగా మనం డైటీషియన్ ఇవన్నీ కన్సల్ట్ చేస్తున్న పీసీఓఎస్ డైట్ అని చెప్పి అన్ని కూడా
మనకి హోమ్ మేడ్ డైట్ చార్ట్స్ అవి ఇస్తున్నారు. సో అది ఈ ఇతరితర ఈ పెరిఫరీస్, ఈ టౌన్స్ వీటన్నిటికి కూడా స్ప్రెడ్ అయ్యి పేషెంట్స్ లో బాగా అవగాహన వచ్చి, పేషెంట్స్ అనే కాదు అందరికి బాగా అవగాహన వచ్చి వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ మార్చుకోవాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేడం, గురుగారు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. Yeah, thank you, Manjusha madam. So, Radha madam, you can start now. Yeah, please. వినపట్లేదండి. గురుగారు మేడం మాడుతున్నారు, వాయిస్ రావట్లేదు. యా, ఇప్పుడు మాట్లాడండి మేడం. యా యా ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి అందరికి. సో బిఫోర్ కరోనా కంటే ఆఫ్టర్ కరోనా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి చాలా మందికి. ఇప్పుడు మెయిన్ చెప్పే యాజ్ ఎ డైటీషియన్ గా ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. సో మీరు ఎంత ఆరోగ్యాన్ని కాపాడగలుగుతారో అంత హెల్త్ ఇష్యూస్ లేకుండా ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఫాదర్స్ కానీ వాళ్ళందరూ చాలా హెల్తీగా ఉన్నారు. సో బిఫోర్ ఏంటంటే మనకి మెయిన్ రీజన్ అప్పుడు వాళ్ళు న్యూట్రిషన్ డైట్ తీసుకునే వాళ్ళు, యోగా చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే సిటీస్ లో కానీ ఎక్కడైనా లేదు సరే టైం లేదు, లేట్ గా లేవటం, ఫిజికల్ వర్క్ లేకపోవటం, దీని వల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ చూస్తున్నాం మేము ప్రెసెంట్. ఓకే. సో నేను 22 years ఎక్స్పీరియన్స్ లో నేను చూసిన పేషెంట్స్ ఐడెంటిఫై చేసింది మెయిన్ ఏంటంటే ఫిజికల్ వర్క్ లేకపోవటం. ఓకే. సో ఫిజికల్ వర్క్ చేస్తూ డైట్ ఎలా అయితే ఖచ్చితంగా తీసుకుంటారో చాలా బాగుంటుంది వాళ్ళకి. సో డైట్ పరంగా మీకు చెప్పాలి అంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవటం అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి మనకి. సో ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రేస్. సో తొందరగా పడుకొని ఎప్పుడైతే తొందరగా లేస్తామో మనం ఫస్ట్ సన్ కి ఎక్స్పోజ్ అవుతాము. ఎప్పుడైతే సన్ కి ఎక్స్పోజ్ అవుతామో మన బాడీలో ఉన్న ఎడిపోస్ టిష్యూస్ కి విటమిన్ డి అనేది వస్తుంది. సో దానివల్ల మన బాడీలో న్యూట్రిటివ్ వాల్యూస్ అన్ని కూడా పెరుగుతాయి, విటమిన్ డి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ కొంచెం సన్ కి ఎక్స్పోజ్ అవుతూ యోగా చేస్తే మంచిది. ఓకే. బిఫోర్ యోగా ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 200 ml to 500 ml ఆఫ్ వాటర్ తీసుకొని, ప్లెయిన్ వాటర్ లేదు అంటే కనుక హనీ కానీ లెమన్ కానీ మిక్స్ చేసుకుంటే బెస్ట్. జస్ట్ ఒక 1 teaspoon ఆఫ్ లెమన్, నెక్స్ట్ 1 teaspoon ఆఫ్ హనీ మిక్స్ చేయండి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే హనీ తీసుకోవద్దు, తేనె. అది కాకుండా మిగతా మిక్స్ చేసి మార్నింగ్ వాటర్ తాగండి. వాటర్ తాగిన తర్వాత సన్ కి ఎక్స్పోజ్ అవుతూ యోగా చేయండి. సో యోగా వల్ల మీకు ఏంటంటే హెల్త్ ఇష్యూస్ రావు. ఫస్ట్ వన్, వచ్చిన హెల్త్ ఇష్యూస్ కూడా యోగా ద్వారా క్యూర్ అవుతుంది. ఓకే. సో అందుకని ఎర్లీ మార్నింగ్ సన్ అయితే మనకి సన్ ఎక్స్పోజ్ అవ్వగలిగితే చాలా బాగుంటుంది. సో మార్నింగ్ వాటర్ మస్ట్ అండ్ షుడ్ తాగాలి. మనకి సోడియం పొటాషియం లెవెల్స్ కావాలి, ఎలక్ట్రోలైట్స్ కావాలి, కాబట్టి మనకి వాటర్ తాగాలి మస్ట్ అండ్ షుడ్. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ మీరు ఏంటంటే గ్రీన్ టీ కానీ కొంచెం కాఫీ అలవాటు ఉంటే కనుక కాఫీ అనేది ఎక్కువ టీ కానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెస్ట్ మీరు. ఓకే, అది ప్రిఫర్ చేయండి. హలో హలో నెట్ ఇష్యూ హలో, ఆర్ యూ హియరింగ్ మీ? ఆర్ యూ హియరింగ్ మీ? సార్ గురువు గారు చెప్పండి. అదే మా నెట్ సరిగా రావట్లేదు అనుకుంటానండి. లేదు సార్, ఫోన్స్ వస్తున్నాయి, కట్ చేస్తున్నా నేను. అక్కడికి మిస్ అవుతున్నాను, సెకండ్స్ మిస్ అవుతుంది, అంతే, ఏం లేదు, కట్ చేస్తున్నా. సో గురువు గారు, సో మార్నింగ్ ఏంటంటే వాటర్ అనేది తాగుతూ మీరు యోగా స్టార్ట్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ మనకి 6:30 తర్వాత లేచిన తర్వాత దెన్ బ్రేక్ఫాస్ట్ అనేది కంపల్సరీ చేయాలి. చాలా మంది టైం లేదని బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, కానీ బ్రేక్ఫాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాలి. అందులో మనం ప్రోటీన్స్ ఉండేటట్టుగా తీసుకోవాలి. సో ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, ఇవి న్యూట్రిషియస్ డైట్ మనకి. సో వీటి నుంచి మన బాడీకి ప్రోటీన్స్ అనేది వస్తాయి కాబట్టి
ఒక కనీసం మనకు ఒక 2.5 అవర్స్ వరకు మన బాడీ న్యూట్రిటివ్ వాల్యూస్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది, ఆకలి కూడా వేయదు. సో బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయొద్దు మీరు. బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ తీసుకోండి. సో స్మాల్ క్వాంటిటీ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవాలి ఫుడ్ ఎప్పుడైనా. అందుకని ఒక 4 ఇడ్లీస్ కానీ, 2 దోశ కానీ, ఉప్మా కానీ, పోహా. మిల్లెట్స్ దోశ అయితే న్యూట్రిషియస్ ఇప్పుడున్న దాంట్లో. మిల్లెట్స్ అనేది ఫైబర్స్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మిల్లెట్స్ దోశ తీసుకోండి. ఓకే. సో బ్రేక్ఫాస్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ తీసుకుంటూ నెక్స్ట్ మీరు 10:30, 11 అలా బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోండి. ఫ్రూట్ కంపల్సరీ తీసుకోండి. షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే కనుక బనానా, అరటిపండు, సపోటా, సీతాఫలం, మామిడి పండు, ద్రాక్ష తినదు. ఇవి గ్లూకోజ్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి అవి కాకుండా మిగతా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు మీరు. సో మిగతా ఫ్రూట్స్ అంటే ఆరెంజెస్ కానీ, వాటర్ మెలాన్ కానీ, సో బొప్పాయి కానీ. బొప్పాయి అనేది చాలా న్యూట్రిషియస్, 0 కొలెస్ట్రాల్ లో ఉంటుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ ఏవైనా తీసుకోండి, కానీ ఫ్రూట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి, ఎందుకంటే అందులో వైటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ ఉంటాయి. సో మన బాడీకి న్యూట్రిటివ్ వాల్యూస్ అన్ని వస్తాయి వీటి నుంచి. కాబట్టి ఫ్రూట్ అనేది కంపల్సరీ మన ఫుడ్ లో ఒకటి యాడ్ చేసుకుంటూ రావాలి. ఓకే. సో ఫుడ్ తీసుకున్న తర్వాత మీరు ఒక 2 అవర్స్ గ్యాప్ ఇవ్వండి, దెన్ లంచ్ కి వచ్చేసేయండి. సో ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా 1:32 లోపు లంచ్ కంప్లీట్ చేస్తే బెస్ట్. మేము డాక్టర్ సజెషన్ అయితే 1 o'clock, 12:30 to 1 o'clock లంచ్ చాలా బాగుంటుంది. ఆ టైంలో లంచ్ తీసుకోండి. లంచ్ లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గించేసి కార్బోహైడ్రేట్స్ మన ఫుడ్ లో 50% తీసుకుంటే నెక్స్ట్ మనకి కర్రీస్ అనేది 30% తీసుకోవాలి. దెన్ ఫ్రూట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. సో వీటిలో కూడా ఎక్కువ మీరు పొటాటో, స్వీట్ పొటాటో, అంటే బంగాళదుంప, చామదుంప, చిలకడ దుంప అనేది మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి తగ్గించేసి మిగతా ఫుడ్స్ తీసుకోవచ్చు. అంటే ఎక్కువగా ఆకుకూరలు కానీ, బీన్స్ కానీ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇలాంటి కర్రీస్ తీసుకుంటూ రావచ్చు. థైరాయిడ్ పేషెంట్స్ అయితే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ స్టాప్ చేయాల్సి ఉంటుంది. అవి స్టాప్ చేసి మిగతా ఫుడ్స్ అంతా కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఫైబర్స్, వైటమిన్స్, మినరల్స్ కనుక తీసుకుంటే షుగర్ అనేది కూడా కంట్రోల్ చేయగలుగుతాం. మన బాడీలో ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది తగ్గటం వల్ల షుగర్స్ అటాక్ అవుతూ ఉంటున్నాయి. సో షుగర్స్ అటాక్ అవ్వకుండా అయిన వాళ్ళు కానీ, అటాక్ అవ్వకుండా కానీ ఉండాలి అంటే మనం ఎక్కువ వెజిటబుల్స్ కర్రీ ఎక్కువ తీసుకోగలిగితే బెస్ట్. ఓకే. దాంతో పాటు మీరు ఏంటంటే స్పెసిఫిక్ గా షుగర్ వాళ్ళకి యోగా థెరప్యూటిక్ అని ఉంటుంది, అంటే హెల్త్ ఇష్యూస్ బట్టి యోగా ఉంటుంది. కాబట్టి మీరు మార్నింగ్ టైం కొంచెం యోగా చేస్తూ లంచ్ కి వచ్చేసరికి నేను చెప్పినట్టుగా కొంచెం ఫైబర్స్, వైటమిన్స్, మినరల్స్ ఉండేటట్టుగా కర్రీ తీసుకోండి. సో మీకు క్వాంటిటీ అంటే 1 cup ఆఫ్ రైస్ కి 3 cups ఆఫ్ కర్రీ ఉండేటట్టుగా తీసుకోగలిగితే బెస్ట్ మీకు. దీంతో పాటు ఒక లిటిల్ బిట్ ఆఫ్ దాల్, ప్రోటీన్స్ కావాలి కాబట్టి దాల్ కానీ, మూంగ్ దాల్, పెసరపప్పు కానీ, రాజ్మా కానీ అందులో యాడ్ చేసుకునేటట్టు చూసుకోండి. దెన్ కర్డ్ కంటే కూడా బటర్ మిల్క్ యాడ్ చేసుకోండి. బటర్ మిల్క్ డైల్యూట్ చేసి ఉంటుంది కాబట్టి మనకి ఫ్యాట్ కంటెంట్స్ అనేవి రావు. దీంతో పాటు ఎక్కువ మీరు చికెన్, మటన్ అనేది ప్రిఫర్ చేయొద్దు. ఫిష్ కానీ, ఎగ్ వైట్ కానీ తీసుకోండి. ఓకే. సో స్పెసిఫిక్ గా మీకు వెజిటబుల్స్, ఫ్రూట్స్ అనేది ఎందుకు చెప్తున్నాను అంటే షుగర్ ఒకటి, నెక్స్ట్ ఒబెసిటీ, వాళ్ళకి వెయిట్ రిడక్షన్ కావాలి. కరోనా తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ ఒబేస్ అయిపోయారు, ఎందుకంటే ఫిజికల్ వర్క్ లేదు. జిమ్ కి వెళ్ళాలి అంటే కరోనా, సో స్ప్రెడ్డింగ్ ఉంది. వాకింగ్ కి వెళ్ళాలి అంటే అవుట్ సైడ్ కూడా అందరూ ఆ, మొత్తం కలిసి ఉంటే మళ్ళీ కొంచెం కరోనా టైంలో ప్రాబ్లం అని చాలా మంది చేయలేదు. కానీ యోగా కనుక చేసినట్టయితే మీకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. యోగా మీరు మీ ఇంట్లోనే ఉండి చేయొచ్చు, అందరితో కలవక్కర్లేదు, బయట అవుట్ సైడ్ వెళ్ళక్కర్లేదు. సో కరోనా టైంలో అది చేస్తే చాలా బాగుండేది. ఐ థింక్ నేను అనుకునేది అయితే ఏంటంటే నా ఒపీనియన్ అయితే అవి చెయ్యక చాలా మందికి ఇష్యూస్ ఎక్కువైనాయి ఇప్పుడు మాకు. సో నేను బిఫోర్ కరోనా 25-30 ఇయర్స్ వాళ్ళని 10% చూస్తే ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 25-30 ఇయర్స్ వాళ్ళు ఒక 30-40% పెరిగారు పేషెంట్స్. ఎందుకంటే ల్యాక్ ఆఫ్ వర్క్, ఫిజికల్ వర్క్ లేకపోవటం, యోగా లేకపోవటం, ప్లస్ ఎక్కువ సిట్టింగ్ పొజిషన్ లో ఉండి ఫుడ్ కన్సంప్షన్ కూడా వీళ్ళు ఏంటంటే క్రేవింగ్స్ వచ్చేసినాయి. ఎక్కువ స్వీట్స్ తింటాం, ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం, ఇలా చేసి ఫిజికల్ వర్క్ లేక ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వచ్చేసినాయి. ప్లస్ వీళ్ళు ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ యాడ్ చేసుకోవట్లా, అందుకని హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి ఇప్పుడు. మీరు కనుక ఎవరైనా సరే నార్మల్ పర్సన్ విటమిన్ B12, హిమోగ్లోబిన్ కనుక చెక్ చేస్తే ఈ మూడిట్లో డెఫిషియన్సీస్ వచ్చేసినాయి మెయిన్. ఎందుకంటే లేడీస్ మెయిన్ చూస్తే మనకి హిమోగ్లోబిన్ అనేది 12 grams ఉండాలి. సో చాలా మందికి 9 grams, 10 grams ఉంటుంది హిమోగ్లోబిన్. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువ వీక్నెస్, టయర్డ్నెస్,
హెయిర్ లాస్ అయిపోవటం అనేది ఎక్కువ చూస్తున్నాం పేషెంట్స్ లో మేము. కాబట్టి ఫస్ట్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగాలి అంటే మనం న్యాచురల్ డైట్ లోనే చేంజ్ చేయాలి. నేను చెప్పినట్టుగా మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఫ్రూట్స్ తింటూ లంచ్ లో కర్రీ క్వాంటిటీ ఎప్పుడైతే మీరు బాగా తీసుకోగలుగుతారో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. నెక్స్ట్ మంజుల మేడం చెప్పినట్టు ఏంటంటే, మంజుల మేడం గైనకాలజిస్ట్ కాబట్టి వాళ్ళకి ఎక్కువ థైరాయిడ్ కేసెస్, పిసిఓఎస్ ఎక్కువ వస్తున్నాయి హెల్త్ ఇష్యూస్ లేడీస్ కి. ఎందుకంటే వీళ్ళు ఒబేస్ అయిపోతున్నారు. ఒబేస్ అయిపోగానే వీళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో పిసిఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. దీనివల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల గైనిక్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడైతే ఒబేస్ అవ్వకుండా వెయిట్ రిడక్షన్, వెయిట్ ఎక్కువ పెరగకుండా డయట్ కంట్రోల్ ఎప్పుడైతే చేయగలుగుతారో ఆటోమేటిక్ గా గైనిక్ ప్రాబ్లమ్స్ రావు, హిమోగ్లోబిన్స్ పెరుగుతుంది. నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కూడా బేబీకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. కాబట్టి మీరు డయట్ లో పర్ఫెక్ట్ గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ సలాడ్స్, ఎక్కువ వెజిటబుల్స్ ఉండేటట్టుగా చూసుకోండి. మనకి ఐసిఎంఆర్ గైడ్ లైన్స్ ఎన్ఐఎన్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే పర్ డే 400 grams అట్లీస్ట్ వెజిటబుల్స్ ఉండేటట్టుగా తీసుకోవాలని మనకు 2024 గైడ్ లైన్స్ వచ్చినాయి. నిన్నే వచ్చింది గైడ్ లైన్స్. ఓకే, దాని ప్రకారం మనం డైలీ 400 grams వెజిటబుల్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ 200 grams ఆఫ్ ఫ్రూట్స్, అంటే అట్లీస్ట్ ఒక 2 యాపిల్స్ లేదంటే ఒక హాఫ్ వాటర్ మెలన్ తీసుకున్నా మనకి 200 grams ఫ్రూట్స్ వస్తాయి. కాబట్టి దీని వల్ల మనకి న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది బాడీకి వస్తుంది, హెల్త్ ఇష్యూస్ అనేది తగ్గిపోతాయి. మీరు డాక్టర్స్ ని కన్సల్ట్ అవ్వక్కర్లేదు. డైలీ కనుక ఒక ఫ్రూట్ తినగలిగితే మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళే టైం తగ్గిపోతుంది. మీరు రావటం, టెస్ట్ చేయించుకోవటం, వెయిటింగ్ ఇవంతా తగ్గిపోతాయి. మీరు ఎప్పుడైతే న్యూట్రిషన్ డైట్ తీసుకుంటూ యోగా అనేది పర్ఫెక్ట్ గా చేస్తారు. ఓకే, నెక్స్ట్ పడుకోవాలి. పడుకోవచ్చు మీరు, కాకపోతే ఒక 10-15 minutes రిలాక్స్ అవ్వండి. అయిన తర్వాత ఒక 15 minutes ఇంట్లోనే కొంచెం వాక్ చేసిన తర్వాత ఒక 1 hour స్లీపింగ్ టైం తీసుకోండి. తినంగానే పడుకోవద్దు. మీరు తినంగానే పడుకుంటే వెయిట్ అనేది పుట్టప్ చేస్తూ ఉంటారు, మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఆఫ్టర్ లంచ్ తర్వాత మీరు ఈవినింగ్ స్నాక్స్ కి రావాల్సి ఉంటుంది. ఓకే, మెయిన్ ఈవినింగ్ స్నాక్స్ చాలా మంది ఏం చేస్తున్నారంటే బిస్కెట్స్ అని, బ్రెడ్ అని, మైదా ఐటమ్స్ తీసుకుంటున్నారు. సో ఈ మైదా ఐటమ్స్ తీసుకోవటం వల్ల మీ ఎపటైట్ కంట్రోల్ అవుతుంది, ఆకలి అనేది కంట్రోల్ అవుతుంది, కానీ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేది ఏమి రావు. సో రాకుండా మళ్ళీ సేమ్ టైం మళ్ళీ మీరు ఒబేస్ అయిపోవటం, షుగర్ లెవెల్స్ పెరగటం అనేది కూడా ఉంటుంది. సో మీరు షుగర్స్ ఎప్పుడు కూడా 6 months ఒకసారి షుగర్ చెక్ చేసుకోండి. డయాబెటీస్ అయితే అందులో HbA1c అనేది ఉంటుంది, 3 months యావరేజ్ షుగర్. ఈ టెస్ట్ లో మీకు 5.7 నుంచి 6.4 వరకు వస్తే ప్రీ డయాబెటిక్, అదే 6.5 వస్తే డయాబెటిక్ ఉన్నట్టు లెక్క మనకి. సో అది మీరు 5.7 ఉండేటట్టుగా చూసుకోవాలి. సేమ్ ఫాస్టింగ్ అనేది 100 బిలో ఉండాలి. పోస్ట్ లంచ్ అనేది కూడా 120 బిలో గనక ఉంటే డయాబెటిక్ కానట్టు. సో డయాబెటిక్ లేకుండా ఉండాలి అంటే మంచిగా డయట్ అనేది పర్ఫెక్ట్ గా చేస్తూ యోగా అనేది చేస్తే ఈ షుగర్స్ రావు, వెయిట్ కూడా రాదు. సేమ్ టైం ఈ పిసిఓడి, థైరాయిడ్ ఇవంతా కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు చాలా వరకు కార్డియాక్ అరెస్ట్ అవుతున్నాయి. చిన్న పిల్లలు కానీ, మిడిల్ ఏజ్ కానీ కార్డియాక్ అరెస్ట్ చాలా చూస్తున్నాం. చాలా మంది ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఫిజికల్ వర్క్ లేకపోవటం. ఫిజికల్ వర్క్ లేకపోవటం వల్ల వీళ్ళు ఒబేస్ అయిపోయి కార్డియాక్ అనేది అరెస్ట్ అయిపోతుంది. సో వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ కనుక చూస్తే మనకి టోటల్ కొలెస్ట్రాల్ అనేది 200 వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ట్రైగ్లిజరైడ్స్. ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేది హార్ట్కి వెళ్ళే వాల్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. ఇది మనకి 150 వరకు నార్మల్, అంతకంటే ఎక్కువ వెళ్ళకుండా చూడాలి. నెక్స్ట్ హెచ్డిఎల్, ఇది గుడ్ కొలెస్ట్రాల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ అనేది మీరు ఎప్పుడైతే యోగా చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటారో ఆ లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయి. ఈ గుడ్ కొలెస్ట్రాల్ వల్ల యూజ్ ఏంటంటే మనకి కనీసం 2-2.5 hours మళ్ళీ మనం ఫుడ్ తినకపోయినా కూడా మన బాడీలో ఉండే గుడ్ కొలెస్ట్రాల్ అనేది ఎనర్జీగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవాలి అంటే ఫిజికల్ వర్క్ యోగా ద్వారానే అవుతుంది. అవి చేస్తూ బ్యాడ్ కొలెస్ట్రాల్ రాకుండా ఉండాలి అంటే మీకు డైట్ పరంగా ఏంటంటే కార్బోహైడ్రేట్స్ అనేవి, సో ఈ బంగాళదుంప, చామదుంప ఇలాంటివి తగ్గించి, రైస్ అనేది కూడా కొంచెం క్వాంటిటీ తగ్గించి, కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తూ మీ డైట్ లో ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్స్ అనేది పెంచుకుంటూ ఉంటే ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతూ వస్తుంది. ఓకే, సో కొలెస్ట్రాల్ లో కూడా ఏంటంటే ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగటం వల్ల హార్ట్కి వెళ్ళే వాల్స్ బ్లాక్ అవుతూ ఉంటాయి. 3 వాల్స్ కనుక బ్లాక్ అయితే హార్ట్ అటాక్ వచ్చేస్తున్నాయి ఎమర్జెన్సీలో. అందుకని ఈ హార్ట్ అటాక్స్ రాకుండా మనం చేయాలి. ఎక్కువ మంది
ప్రాబ్లం రాకూడదు అంటే మీ డైట్ లోనే చేంజ్ చేసుకోవాలి. ఇది రెగ్యులర్ గా మీరు తీసుకున్న డైట్ లోని పీచు పదార్థం, ఫైబర్స్ అంటే పీచు పదార్థం పెంచాలి అంటే సేమ్ మళ్ళీ ఆకుకూర, బీన్స్, క్యాబేజీ, కాలీఫ్లవర్ ఇవన్నీ కూడా పీచు పదార్థాలు ఉంటాయి కాబట్టి ఈ పీచు పదార్థాలు తీసుకుంటూ ప్లస్ మార్నింగ్ మేము ఎక్కువ టైం చెప్పట్లేదు, మీకున్న టైంలో యోగా అనేది 15 minutes to 20 minutes చేస్తే చాలు. మీరు మీ యోగా గురువుతో మాట్లాడి ఆ యోగా గురువు మీ హెల్త్ ఇష్యూస్ బట్టి, ఇంతకు ముందు యోగా అనేది ఒకటే ఉంది కానీ ప్రెసెంట్ సిచ్యుయేషన్ లో యోగా థెరప్యూటిక్ అని వచ్చింది. అంటే మీ హెల్త్ ఇష్యూస్ బట్టి యోగా చెప్తారు గురువు గారు. సో ఆ యోగా చేస్తూ ఉంటే మీకు ఈ హెల్త్ ఇష్యూస్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటుంది. సేమ్ టైం న్యూట్రిషన్ డైట్ తీసుకుంటూ టెన్షన్స్ అనేది బాగా తగ్గించుకోండి. ఇప్పుడు చాలా మంది ఏంటంటే టెన్షన్స్ పడుతున్నారు బాగా. ఈ టెన్షన్స్ అనేది ఎక్కువ అవటం వల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. ఈ టెన్షన్స్ ఎలా తగ్గించాలి అంటే మళ్ళీ యోగాకి వచ్చేయాలి. మీరు యోగా ఎప్పుడైతే బాగా చేస్తారో ఆటోమేటిక్ గా మీ బ్రెయిన్ అనేది చాలా ఫ్రీ అయిపోతుంది. సో మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్ కి పర్ఫెక్ట్ గా వెళ్ళింది అంటే మనకి ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకనే డైలీ 10-15 minutes యోగా చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లో నేను ఆల్మోస్ట్ నాకు వచ్చే పేషెంట్స్ డైలీ ఒక 40 members వస్తే కనీసం 25 to 30 members ని యోగా చేయమని చెప్తున్నాను. ఎందుకంటే ఈ పిసిఓడి కానీ డయాబెటిక్ కానీ నెక్స్ట్ వెయిట్ రిడక్షన్ కానీ యోగా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. 100% హెల్ప్ఫుల్ అవుతుంది. నా పేషెంట్స్ రివ్యూస్ చూసినా మీరు, నా పేషెంట్ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. డైట్ యోగా అనేది పర్ఫెక్ట్ గా చేయగలిగితే హెల్త్ ఇష్యూస్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఇప్పుడున్న సిచ్యుయేషన్స్ లో మన హైదరాబాద్ లో కానీ ఇండియాలో కానీ 50% క్యాన్సర్ అనేది వస్తుంది ఇంకొక 10 years లో అంటున్నారు. మెయిన్ రీజన్ ఎందుకు అనేది గనక గైడ్ లైన్స్ మాకు వచ్చి అమెరికన్ డైటిక్స్ అసోసియేషన్ కానీ ఒబేసిటీ రివ్యూస్ ఎన్ఐఎన్ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ ఏం చెప్తున్నాయంటే చాలా మంది టైం లేదని అవుట్ సైడ్ ఫుడ్స్ తింటున్నారు. అవుట్ సైడ్ ఫుడ్స్ లో ఏంటంటే వాళ్ళు కెమికల్స్ అనేది యాడ్ చేస్తున్నారు కలరింగ్ కోసం అని. సో దాని వల్ల ఏమవుతుందంటే అందులో న్యాచురాలిటీ తగ్గిపోతుంది. సో హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఎక్కువ క్యాన్సర్స్ అనేది మేము ఎక్కువ చూడగలుగుతున్నాం ఇప్పుడు. సో ఆ క్యాన్సర్స్ ఏంటంటే థైరాయిడ్ క్యాన్సర్ కానీ, వెజైనల్ క్యాన్సర్ కానీ, నెక్స్ట్ లంగ్స్ క్యాన్సర్ కానీ, బ్లడ్ క్యాన్సర్ ఇవంతా కూడా క్యాన్సర్ అనేది వస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మీరు బాగా అవుట్ సైడ్ ఫాస్ట్ ఫుడ్స్ తింటూ ఉంటారో, నెక్స్ట్ ఆ ఫాస్ట్ ఫుడ్స్ తో పాటు బ్రెడ్ ఒకటి, పానీపూరి ఒకటి, ఇవంతా ఏమవుతుందంటే పానీపూరి అనేది మైదాతోనే చేస్తారు. బ్రెడ్ అనేది కూడా మీకు మైదాతోనే ఎక్కువ చేస్తారు. కాబట్టి వీటి వల్ల మన బాడీ న్యూట్రిటివ్ వాల్యూస్ ఏం పెరగట్లేదు. మీ ఎపటైట్ అనేది కంట్రోల్ అయిపోతుంది. అంటే ఆకలి తగ్గిపోతుంది మీకు. ఈజీ ఫుడ్ బ్రెడ్ తినడం అనేది ఈజీ అయిపోయింది. సో 2 minutes లో తినేయచ్చు. సో ఈ మైదా ఐటమ్స్ తినడం వల్ల మీకు ఏంటి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి. అవుట్ సైడ్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. కలరింగ్ బాగుంది, బిర్యానీ బాగుంది అని. సో వాళ్ళు ఇచ్చే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పాడైపోయి ఇవ్వటం, లేదంటే ఎక్కువ స్పైసీ ఫుడ్స్ ఇవ్వటం చేస్తున్నారు. సో వీటన్నిటి వల్ల మళ్ళీ హెల్త్ ఇష్యూస్ పెరుగుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ మీరు అవుట్ సైడ్ ఫుడ్స్ తినకుండా హోమ్ మేడ్ ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఎప్పుడైతే బాగా ఫుడ్స్ చేసుకోగలుగుతారో చాలా బాగుంటుంది హెల్త్ ఇష్యూస్ కాకుండా. ఈ క్యాన్సర్ అనేది కూడా లేకుండా చేయగలుగుతాము. ప్లస్ ఇప్పుడున్న వాటిలో ఏంటంటే ఎక్కువ పెస్టిసైడ్స్ వాడుతున్నారు. కాబట్టి మనం తీసుకుంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కొంచెం సాల్ట్ వాటర్ లో కనుక కొంచెం క్లీన్ చేసేసి నీట్ గా కనుక తీసుకోగలిగితే ఆ వాటిలో ఉన్న పెస్టిసైడ్స్ అనేవి రావు మనకి. దానివల్ల మనం క్యాన్సర్ రాకుండా ఉండగలుగుతాము. సో ఈ చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ లేకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడటం అనేది ఈజీ. హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళటం వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్. సో ఎందుకంటే మాకు అపోలోకి వస్తే కనీసం ఒక పేషెంట్ 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా. సో ఇదంతా కూడా మనం టైం మిగిల్చుకోవాలి అంటే మనకున్న టైంలో రోజు ఒక 15 minutes ఆట కూడా మనకి చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం చేస్తే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు మీరు న్యూట్రిషన్ డైట్స్ తీసుకోవాలి అంటే సో ఆ టైంలో హలో, ఆర్ యూ హియరింగ్ మీ? హలో.
సారీ. సో మీకు ఈవినింగ్ స్నాక్స్ లో కూడా ఏం చేస్తారంటే శనగలు పెసలు నానబెట్టి మొలకెత్తినవి పచ్చివి తీసుకోకుండా కొంచెం బాయిల్ చేయండి. గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళు కానీ, కొంచెం 50 years అబోవ్ వాళ్ళు కానీ వీళ్ళు పచ్చివి తినదు. పచ్చివి తినకుండా కొందరు కానీ సాల్ట్ కానీ యాడ్ చేసుకుంటూ ఆ ఫుడ్స్ కనుక తినగలిగితే ఈవినింగ్ స్నాక్స్ ప్రోటీన్స్ వస్తుంది. సో వాటిని మొలకలు వస్తాయి వాయిస్ బ్రేక్ అవుతున్నట్టు చూడండి. శశి ఒకసారి ఫైండ్ అవుట్ యా చేస్తారా? యా నేను ఫోన్ చేస్తున్నాను. మేబీ వీడియో ఆఫ్ చేసి ఓన్లీ ఆడియోకి రమ్మన్నాను. పర్లేదు. సో ఇన్ ద మీన్ టైమ్ మనకి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆ, మనం ఒకసారి చూసుకుంటే గనక మన యోగా భారత్ ఫౌండేషన్ తరపున గురువు గారు ఇస్తున్న ఏదైతే యోగా ట్రైనింగ్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ గా బయట రెగ్యులర్ గా చేయించే యోగా మాత్రమే కాదు. అది గురువు గారు థెరపటిక్ యోగా అనేది రెగ్యులర్ గా చేయిస్తూ ఉంటారు మనకి. సో ఈ రెగ్యులర్ దాంట్లో కూడా ఏంటంటే థెరపటిక్ యోగాలో ఏంటంటే గురువు గారు మేడం ఏవైతే ఇప్పుడు మాట్లాడారో థైరాయిడ్ కానివ్వండి, అలాగే పీసీఓసి కానీ పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అట్లాగే డయాబెటీస్ కానీ ఇట్లా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వాటికి రిలేటెడ్గా గురువుగారు ఆయన రెగ్యులర్గా మాకు చేయించే రెగ్యులర్ యోగాలోనే ఆ, వాటికి సంబంధించిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించిన ముద్రలు ఏవైతే ఉన్నాయో, వాటికి సంబంధించిన ప్రాణాయామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెగ్యులర్గా మాకు తర్ఫీజ్ ఇస్తూ ఉంటారు. సో దానివల్ల మా ఈ పర్టికులర్ క్లాస్ వింటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను రెగ్యులర్గా టెస్ట్ చేయించుకున్న తర్వాత మంచి మంచి రిజల్ట్స్ వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సో మేడం చెప్పినట్టుగా మీరు డైట్ ఎలా అయితే ఫాలో అవుతున్నారో అదే విధంగా యోగా అనేది కూడా కంటిన్యూస్ గా మీరు చేస్తూ ఉంటే కనుక ఆ, మీకు చాలా లాభదాయకం అవుతుంది. సో మనకి రెగ్యులర్ గా యోగా భారత్ ఫౌండేషన్ తరపున ఏంటంటే రెగ్యులర్ గా మార్నింగ్ 5:15కి తర్వాత 9 o'clockకి మన ఇండియన్స్ కి గురువు గారు క్లాసెస్ తీసుకుంటారు. అట్లానే ఆ తర్వాత కూడా త్రూఅవుట్ ది వరల్డ్ ఎక్కడున్నా అని వాళ్ళందరికీ సపరేట్ బ్యాచెస్ కూడా గురువు గారు క్లాసెస్ తీసుకుంటూ ఉంటారు. సో ఆయన చెప్పే ఈ థెరపటిక్ యోగా వల్ల అయితే ఏదైతే ఉందో ఒక ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే నేను చెప్పానో అవే కాకుండా ఇంకా మనకి రెగ్యులర్ గా దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వెన్నునొప్పి కానివ్వండి, సయాటికా కానివ్వండి, అట్లాగా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ గురువు గారు వాటికి సంబంధించిన ఎనాటమీతో సహా A to Z ప్రతిదీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంటే మాకు ఇది క్లాస్ అనే కంటే కూడా మేము ఒక పాఠశాలలో ఉండి బోత్ థియరీ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్, థియరీ అదేవిధంగా ప్రాక్టికల్ రెండు కూడా గురువు గారు మాకు తర్ఫీజ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అంతేకాకుండా ఇప్పుడు ఇక్కడ మనం స్పెసిఫిక్ గా మేడంని పిలుచుకొని చెప్పించుకుంటున్నాం కానీ గురువు గారు మాకు ఈ క్లాసులు జరిపే దాంట్లో ఈ ఫుడ్ రిలేటెడ్ కూడా మాకు చెప్తూ ఉంటారు రెగ్యులర్ గా. దాని గురించి ఒక స్పెషల్ సెషన్ కూడా మాకు కండక్ట్ చేసిన ఇది ఉంది. సో మాకు ఏంటంటే మేడం చెప్తా ఉంటే అది మాకు చెప్పాలంటే రెగ్యులర్ గా క్లాసెస్ అటెండ్ వాళ్ళకి కొత్తగా ఆ, నిజం చెప్పాలంటే ఆవిడ షీఈ్ వెరీ గుడ్ ఇన్ హర్ సబ్జెక్ట్. బట్ మాకు గురువు గారు కూడా మాకు ఇచ్చే తర్ఫీజ్ ఏదైతే ఉందో రెగ్యులర్ గా అందులో భాగంగానే గురువు గారు చెప్తూ ఉంటారు. సో నేను జాయిన్ అయ్యి 1 year కూడా కాలేదు, నేనే ఇంత చెప్తున్నానంటే మాకు ఇక్కడ సీనియర్స్ ఉన్నారు. సో మహారాణి మేడం, మీరు కూడా ఒకసారి
మాట్లాడితే బాగుంటుంది. ఓవర్ టు యూ మేడం. యా నమస్కారాలండి మన యోగా సభ్యులందరికీ కూడా. ప్రస్తుతం మనకి రాధా మేడం ఉన్నారా అండి లైన్లో? కనబడుతున్నారా మీకు సురేష్ గారు? ఓకే. సో ఇప్పుడు దాదాపు మనకి 100 మంది పైన ఉన్నారు సభ్యులందరూ. యోగా భారత్ ఫౌండేషన్ తరఫున అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ కృతజ్ఞతలు ఆల్సో వీఆర్ గివింగ్. ద రీజన్ ఏంటంటే ఇటువంటి ఒక ప్రోగ్రామ్ మనము తదుపరిగా 3 monthsగా కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ మంత్ మనకి గైనకాలజిస్ట్ డాక్టర్ మంజుషా గారు, అండ్ లాస్ట్ మంత్ వీ హ్యాడ్ కార్డియాలజిస్ట్ సార్ వచ్చారు, అండ్ థర్డ్ ఇవాళ మనకి రాధా మేడం ఉన్నారు డాక్టర్ ఆన్ ది మేడం న్యూట్రిషన్. వచ్చారండి, రాధా మేడం వచ్చారు. యా ma'am, I think we also welcome you and on behalf of Yoga Bharat Foundation. I am the vice president and we welcome you for this session. Thanks so much for accepting the invitation from Mr. Sashikant and coming to this program and so I think you can continue ma'am. Thereafter manamu migita dani vishayalu maatladochu. ఫుడ్స్ ఏం చేస్తారంటే, మీరు మన ఇంట్లో దొరికే న్యాచురల్ ఫుడ్స్ చెప్తున్నారు కదా, ఈ న్యాచురల్ ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోండి మీరు. హలో, న్యాచురల్ ఫుడ్స్ లో సూప్స్ కానీ, లేదు అంటే శనగలు, పెసలు, అలసందలు, నానబెట్టి మొలకెత్తిన పచ్చివి కానీ, లేకపోతే ఈ షుగర్ పేషెంట్స్, ఏజ్డ్ పర్సన్స్ అయితే కొంచెం లిటిల్ బిట్ బాయిల్ చేసేసి మిరియాలు అనేది తీసుకుంటే సరిపోతుంది. దాంతో పాటు మీరు బిస్కెట్స్ లాంటివి తినాలి అంటే ఫైబర్ బిస్కెట్స్ తీసుకోండి. అంటే ఓట్స్ రాగి బిస్కెట్స్ కానీ, ఓట్స్ రాగి బిస్కెట్స్ న్యూట్రి చాయిస్ లో వస్తాయి. ఆ బిస్కెట్స్ అయితే బాగున్నాయి, ఎందుకంటే మేము NIN లో న్యూట్రిటివ్ వాల్యూస్ అంతా చెక్ చేయిస్తాము. హైదరాబాద్ చార్నాకలో ఉంది NIN, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ న్యూట్రిషన్ అని. సో వాటిలో మేము చూసిన రిజల్ట్ అయితే అవి బాగున్నాయి అంటున్నారు. సో అవి ఒకటి తీసుకోవచ్చు మీరు ఈవినింగ్ స్నాక్స్ లో. నెక్స్ట్ మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పినట్టుగా మినపసున్నుండలు, మినుములు అనేది ప్రోటీన్. సో ఆ మినుముల్లో ఉండే ప్రోటీన్స్ వల్ల ప్లస్ బెల్లం వాడతాం, బెల్లంలో ఐరన్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఐరన్ కావాలి మన బాడీకి. ఐరన్ మళ్ళీ సేమ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ పెట్టడానికైనా మన బాడీకి కావాలి. కాబట్టి ఏ న్యూట్రిటివ్ అందులో ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. కాబట్టి సేమ్ కొంచెం మినపసున్నుండలు కానీ, లేదా పీనట్స్, పల్లీలు, వేరుశనక్కాయ పప్పుండలాగా కానీ తీసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటుంది. కొంచెం ఇవంతా కూడా మనం ఇంట్లో టైం స్పెండ్ చేస్తే వీక్లీ వన్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోగలుగుతాం ఈజీ. కాబట్టి ఇలాంటివి ప్రిపేర్ చేసుకొని మీరు స్టోర్ చేసుకొని, సో ఈ న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ క్యారెట్. సో క్యారెట్ అనేది చాలా మంది కర్రీస్ తీసుకోవట్లేదు కాబట్టి క్యారెట్ జ్యూస్ లాగా చేయొచ్చు. క్యారెట్ మిక్సీకి వేసేసి జ్యూస్, లేదంటే బీట్రూట్ జ్యూస్ అనేది. కాకపోతే మెయిన్ ఏ వెజిటబుల్స్ తీసుకున్నా మీరు కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి వాష్ చేయండి నీళ్ళలో. కొంచెం నీళ్ళలో సాల్ట్ వేసుకొని ఆ నీళ్ళతో కనుక క్లీన్ చేసుకొని అవి కనుక తీసుకోగలిగితే పెస్టిసైడ్స్ అనేవి రాకుండా ఉంటుంది. కాబట్టి అలాంటివి ఈవినింగ్ స్నాక్స్ లో యాడ్ చేసుకోవచ్చు మీరు. సో దీంతో పాటుగా ఏంటంటే మీరు ఇంట్లో తీసుకోవాలి అంటే బాదం మిల్క్ కానీ, లేదంటే ఫ్రూట్ కస్టర్డ్ కానీ, లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ మీరు మిక్సీకి వేసేసుకొని ఫ్రూట్స్ జ్యూసెస్ కానీ ఇవ్వండి. మెయిన్ మీకు ఏంటంటే ఇవంతా కూడా 30 to 40 years లోపు చిన్న పిల్లలు గనక, ఎక్కువ ఇళ్లలో మనకు చిన్న పిల్లలు గనక ఉంటే ఇలాంటి స్వీట్స్ ఐటమ్ కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళ గ్రోయింగ్ స్టేజ్ 18 years అబోవ్ యా మేడం, కనెక్టివిటీ ఎక్కడో ప్రాబ్లం వచ్చినట్టుంది. సో
యా, ఇన్ ద మీన్ టైమ్ మహారాణి గారు, మీరు ప్లీజ్ లీడ్ దట్. యా, సో మన పార్టిసిపెంట్స్ ఒక్క అబ్జర్వేషన్ చేసి ఉండాలి. ఈ పార్టీ వరకు మేడం దాదాపు 40 minutesగా మాట్లాడుతున్నారు. ప్రతి ఆవిడ టాక్లో యోగా 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 అనుకుంటూ వచ్చారు. సో అది అబ్జర్వ్ చేసి ఉండాలి. సో మనకి ఎంత న్యూట్రిషనిస్ట్గా ఆవిడ ఇచ్చిన వాల్యూ ఏంటంటే, యోగా ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ అ డే టు డే లైఫ్ అన్న ఒక కాన్సెప్ట్ తీసుకోండి. ప్లస్ చాలా డీటెయిల్గా ఇచ్చారు మేడం. రైట్ ఫ్రమ్ మార్నింగ్ ఇంకా మనం ఈవినింగ్ వరకు కవర్ చేస్తూ వచ్చారు ఆవిడ. ఒక రోజు అనేది మనం ఏంటి, ఎంత ఇంపార్టెంట్ ఎవ్రీ డే మన డైట్ ఫర్ మెయింటైనింగ్ అ హెల్దీ లైఫ్ అనే కాన్సెప్ట్ని ప్రతి వాళ్ళు నోట్ చేసి ఉంటారు అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక పేపర్ బుక్ పెట్టుకుని ఆవిడ చెప్పింది ప్రతిదీ నేను నోట్ చేస్తున్నాను. ఇవన్నీ మనకి వాల్యుబుల్ టైం అండి అండ్ ఆపర్చునిటీ. సో ఇది మన గురువు గారు ఎంతో హెల్ప్ చేస్తున్నారు మనకి ఇటువంటి ఒక ప్లాట్ఫామ్లో ఇటువంటి ఒక సబ్జెక్ట్ని తీసుకురావడం డే టు డే లైఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఇది ఇవాళ వినడమే కాకుండా ప్రతి వాళ్ళు ఇది పాటించాలండి. ఏదో విన్నాము, మేము అటెండ్ చేసాము, వెళ్ళిపోవడం కాదు. అది ప్రాక్టికల్గా దాన్ని ఫాలో అయ్యి మన డే టు డే ఆస్పెక్ట్లో మన పిల్లలకి, మన హెల్త్ కాకుండా మన పిల్లల హెల్త్, మన పెద్దవాళ్ళ హెల్త్, అందరిది హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. అండ్ ఎందుకంటే మనకి ఈజీ అవైలబుల్ ఫుడ్స్ టుడే ఈజ్ అవుట్ సైడ్ ఫుడ్ అండి. స్విగ్గీ, జొమాటో మనకేంటంటే ఎప్పుడు కోవిడ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ ఫుడ్స్ లైక్ స్విగ్గీ అండ్ జొమాటో అందజేస్తున్నారు. అదే ఇది కోవిడ్లో ఏదో దట్ వాజ్ అ నెసెసిటీ, బట్ టుడే అదే ఒక ఫాలో అయిపోతున్నాం మనం, ఈజీ ఫుడ్స్. సో దట్ షుడ్ బి కర్టైల్డ్ అండి. ఇందాక మేడం చెప్తున్నారు, బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను అనేసి ఐఎమ్ నాట్ అవుట్ సైడ్ ఫుడ్ నేనేం తీసుకోలేదు అనేసి నేను చెప్పట్లేదు. బికాస్ ఇంట్లో కూడా పిల్లలు చాలా ఫోర్స్ చేస్తూ ఉంటారు ఆన్ అండ్ ఆఫ్. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనం కూడా అది ఫోర్స్ అయిపోతాం, అరే అడుగుతూనే ఉన్నారు కదా అనేసి అనుకుంటాము, దో వి డోంట్ లైక్. సో ఇది ఎంతవరకు మనం కర్టైల్ చేయగలుగుతామో మనకే బెనిఫిషియల్ అండి ఇది. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ షుడ్ రియల్లీ టేక్ దిస్ ఆపర్చునిటీ అండ్ నోట్ చేసుకోండి దయచేసి. నోట్ చేసుకొని అది ఫాలో అవుతే హెల్దీ లివింగ్ అంటిల్ విత్ యోగా, కపుల్డ్ విత్ యోగా విల్ బి ఆర్ డే టు డే యాక్టివిటీ అండి. సో ఐ థింక్ మ్యామ్ రియల్లీ కనెక్టివిటీ ఇష్యూ ఉన్నట్టుంది. యా, షీ విల్ జాయిన్ బ్యాక్ ఇన్ అనదర్ 10-12 minutes అండి మహారాణి గారు. యా, షీ జస్ట్ పాస్డ్ ఆన్ ది మెసేజ్ టు మీ. 10-12 minutesలో మళ్ళీ జాయిన్ అవుతాను చెప్పారు. సో బేసిక్గా ఇంత లోపల మనము ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నోట్ చేసుకోవచ్చు, అండ్ వీ కెన్ go through the questions one by one when doctor is back, madam is back in another 10 minutes. So 100% I watch for you and Maharani garu మీరైతే ఏదైతే చెప్పారో అది 100% కరెక్ట్ అండి. దీస్ డేస్ సో ఎక్కడ చూసినా కూడా ఫుడ్ 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 అండి. బయట అడుగేసిన వెంటనే ఎవ్రీ నెక్స్ట్ షాప్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్, అండ్ ఎవరీ ఓన్ బిజినెస్ వాళ్ళది. అండ్ అట్ ద సేమ్ టైమ్ పీపుల్ లైఫ్ స్టైల్ అనేది కూడా చాలా 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 చేంజ్ అయిపోయింది వెన్ వి కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్. ఈ జనరేషన్లో బేసిక్గా ఈ కోవిడ్ తర్వాత మీరు అన్నట్టుగా టైం బౌండ్నెస్ అనేది ఎప్పుడైతే మనిషికి వచ్చిందో, ఎప్పుడైతే బోత్ స్పౌజెస్, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్ ఎప్పుడైతే ఉన్నారో, ఈ టైం లిమిటేషన్స్ అనేవి చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఒకరి లైఫ్లో. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే పరుగులో ఏదో ఒకటి స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసేసి రెడీ అయ్యే లోపల టిఫిన్ వచ్చేస్తుంది. మళ్ళీ మధ్యాహ్నం అదే ఎలాగో మార్నింగ్ వెళ్ళలేదు కాబట్టి మధ్యాహ్నం బాక్స్ ఉండదు, ఆఫీస్లో తినడం కానీ మళ్ళీ స్విగ్గీ జొమాటో నుంచి ఆర్డర్ చేయడం కానీ నెక్స్ట్ 15 minutesలో వచ్చేస్తుందన్న ఇదికి బిర్యానీ క్రేవింగ్స్ అనేవి ఎక్స్ట్రీమ్ లెవెల్స్ అయిపోయాయి. ఇదివరకు మనం నాన్ వెజ్ అనేది మంత్లీ వన్స్ తింటే ఇప్పుడు వీక్లీ ట్వైస్ థ్రైస్ అయిపోయింది. సో విచ్ ఈస్ రియల్లీ ఎఫెక్టింగ్ అవర్ హెల్త్ అండి. సో అది నాన్ వెజ్
చికెన్ మటన్ అలాంటి ఫుడ్ మనం తగ్గించి ఫైబర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో డాక్టర్ గారు చెప్పినట్టు, ఇంక్లూడింగ్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, మోర్ ఆఫ్ వెజిటబుల్స్. సో 200 grams is the count. At a minimum 200 grams fruits ఒక పర్సన్ ఇంటేక్ ఉండాలి పర్ డే. సో మనలో ఎంతమంది ఫ్రూట్స్ ఇంటేక్, నాకు తెలిసి వీక్లీ 200 grams కూడా తినే వాళ్ళు కూడా తక్కువైపోయారు, చాలా చాలా తక్కువైపోయింది ఫ్రూట్ కన్జంప్షన్ అనేది. ఇంకోటి క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ అనేది కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో బేసిక్గా పీపుల్కి క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ మీద కూడా చాలా డౌట్ ఉంది, ఎందుకంటే ఈ మధ్య సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ కానీ, గ్రేప్స్ కానీ, ఏ ఫ్రూట్ వాటర్మిలన్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, గ్రేప్స్ని కెమికల్లో ముంచి తీయడం కానీ, సో ఇలాంటివి చాలా చాలా ఎక్కువ అవుతున్నాయి. సో క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ అనేవి మనం ఆర్గానిక్ టెస్టింగ్ నుంచి, ఒక మంచి వెండర్ దగ్గర నుంచి తీసుకుంటే అలాంటి కెమికల్స్ నుంచి మనం దూరంగా ఉండే ఛాన్సెస్ హై ఉంటుంది. ఒక 10 రూపీస్ టు 30 రూపీస్ ఎక్స్ట్రా కాస్ట్ అయినా కానీ మనకి క్వాలిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ ఆర్గానిక్ పిక్ చేసుకుంటే, ఇప్పుడు ఆన్లైన్లో చాలా మంది వెండర్స్ వచ్చారు whom we can really trust. రోడ్ సైడ్ వెండర్స్ కాకుండా ఆన్లైన్లో మంచి సర్టిఫైడ్ ఫ్రూట్ వెండర్స్ వచ్చారు. ఇప్పుడు చాలా కంపెనీస్ ముందుకు వస్తున్నాయి. సో అలాంటి ఆన్లైన్ వెండర్స్ దగ్గర నుంచి మనము రెగ్యులర్ ఆర్డర్స్, లైక్ ఇప్పుడు మిల్క్ ఎలా అయితే మనం రెగ్యులర్గా వేయించుకుంటామో పాల ప్యాకెట్స్, ఫ్రూట్స్ కూడా అలాగా రెగ్యులర్గా ఆ వెండర్స్తో టైఅప్ అయిపోయి మన హోమ్ డెలివరీ చేసుకోవచ్చు అనమాట. అవి 100% ఆర్గానిక్ ఫ్రూట్స్. అలా మనం కొంచెం మనీ ఎక్కువ స్పెండ్ చేసి ఇలాంటి వెండర్స్తో టైఅప్ అయ్యి ఫ్రూట్స్ కూడా మనం తీసుకునే ఫుడ్లో ఇంటేక్ అవుతే 100% యోగాతో పాటు మనం తీసుకునే డైట్ కూడా కొంచెం ఆల్టర్ చేస్తే, ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ అండి. వితిన్ 3 to 4 months నేను 10 kgs తగ్గాను. సో యోగా జాయిన్ అయిన తర్వాత నేను వితిన్ 4 monthsలో నేను 89, 90, 91 స్ట్రైక్ అయిందండి. నాది 91 కూడా స్ట్రైక్ అయింది నా వెయిట్. 91 స్ట్రైక్ అయిన తర్వాత నేను యోగా జాయిన్ అయ్యాను. దిస్ ఈజ్ నాట్ ద వే వన్ హ్యాస్ టు బి అని రియలైజ్ అయ్యి ఏదో జ్ఞానోదయం అయ్యి జాయిన్ అయ్యాను సురేష్ సార్ దయ వల్ల నాకు తెలిసి. అండ్ ఫ్రమ్ ద డేట్ ఐ జాయిన్డ్ వితిన్ 3 months ఐ లాస్ట్ 10 kgs అండి. 81కి వచ్చేసాను నేను. సో ఏం లేదు, జస్ట్ implemented yoga and slight diet change as told by Radha Kumari doctor garu. Yeah, over to you Suresh garu. Unmute cheskondi మీరు. I'll circle back with doctor once again and get back, give you an Yeah, update. please. Yeah. So in the meantime, థ్యాంక్ యూ శశి. అండ్ అలాగే మన డాక్టర్ మంజుష మేడం కూడా ఒకసారి మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంజుష మేడం. థ్యాంక్ యూ మేడం. అవును సురేష్ గారు, మీరు చెప్పినట్టు మన గురువు గారు అన్ని క్లాస్ లో చెప్తూ ఉంటారు. సో న్యూట్రిషనిస్ట్ మేడం మాట్లాడినప్పుడు కూడా మనకి రొటీన్ గా విన్నవే లైక్ రివిజన్ లా ఉన్నాయి చెప్పాలి అంటే. మేడం మీ అందరు చెప్పినట్టు కూడా పీసీఓస్ అంటే గైనకాలజిస్ట్ పరంగా గైనకాలజీ సమస్యలు అడ్రస్ చేయాలంటే, ఇప్పుడు మనం ఇన్స్టా వీటన్నిటిలో చూస్తుంటే పీసీఓఎస్ డైట్, డయాబెటిక్ డైట్, రివర్స్ డయాబెటీస్, రివర్స్ యువర్ కొలెస్ట్రాల్స్ అని చెప్తున్నారు. అంతా హోమ్ మేడ్ ఫుడ్. మనం ఏదో సమ్ షేక్స్ అలాంటివి ఏం తాగాల్సిన అవసరం లేదు. అవి తెచ్చుకుని అవి అంతా సమ్ ఆర్టిఫిషియల్ షేక్స్ అవి తీసుకుని మన హెల్త్ కూడా డెట్రిమెంటల్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు. సమ్ హోమ్ మేడ్ మీల్సే మనకి ప్రోటీన్ కంటెంట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే చాలు. అసలు సమ్ ప్రోటీన్స్ మనకి ఎంత 1 gram per kg బాడీ వెయిట్ మనం ఎంత ఉన్నామో అలాగా, కార్బోహైడ్రేట్ కంటెంట్, ఫ్యాట్స్ సరిపడా ఇవన్నీ తీసుకుని బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుని, మీరు చెప్పినట్టు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కూడా, ఫ్రూట్స్ కూడా అవును ఇంటెక్ చాలా తగ్గిపోయింది. ఎవరు అసలు తినట్లేదు ఫ్రూట్స్ కూడా. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకుంటూ, నట్స్ ఇవన్నీ తీసుకుని మన హోమ్ మేడ్ మీల్స్ తో మన డైట్ ఎన్ని క్యాలరీస్ కావాలో ఇవన్నీ మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, డైలీ యోగా మేడం చెప్పినట్టే యోగా అనేది ఇప్పుడు చాలా అందరూ ఇప్పుడు అడ్వకేట్ చేస్తున్నారు. యోగా అనేది ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ట్రెండింగ్ అయిపోయింది.
ఇప్పుడు పాతవన్నీ ఇప్పుడు ట్రెండింగ్ వచ్చాయి కదా. అలా యోగా కూడా ఇప్పుడు ట్రెండింగ్ అయిపోయింది. సో మనం ఈ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ యోగా చేస్తే అది ఇందాక చెప్పారు చాలా వెయిట్ తగ్గానని చెప్పి, సేమ్ నేను కూడా అంతే. సో మనమే లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాం కాబట్టి మనమే లైవ్ ఎగ్జాంపుల్స్ ఈ గ్రూప్ అందరికి. గురువు గారు ఉన్నారండి? ఉన్నారు మ్యామ్. వెరీ ట్రూ అండి, వెరీ ట్రూ. మనమే ఎగ్జాంపుల్స్ అంటున్నారు కదా, ఇంకెవరో అవసరం లేదు మనకి, మనమే లైవ్ ఎగ్జాంపుల్స్. సో బాగుంది. అండ్ మ్యామ్ ఒక్క డౌట్ అండి నాకు, ఇవాళ రేపు మనకి ఎయిర్ ఫ్రైయర్, దెన్ అవన్స్, మైక్రోవేవ్, నార్మల్ అవెన్ ఒకటి, అది కాకుండా మైక్రోవేవ్ అవెన్. సో ఈ 3 వెదర్ ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు యూస్ ఆర్ నాట్? అంటే అటువంటి ఫుడ్స్ లెస్ ఆయిల్ కి ఎయిర్ ఫ్రైయర్ అంటున్నారు. సో హౌ, ఎందుకంటే అందులో రేడియేషన్స్ ఉంటాయి అనేసి మనకు తెలుసు. సో అది మీరు కనుక కొంచెం చెప్తే బాగుంటుంది మ్యామ్. కొంచెం ఎంతైనా ఎయిర్ ఫ్రైయర్స్ మైక్రోవేవ్స్ అంత సూటబుల్ ఏం కాదు. ఇంకా మనం తక్కువ ఆలివ్ ఆయిల్ అలాంటివి వేసుకుని, ఇప్పుడు రీసెంట్ గా ఐరన్ యూటెన్సిల్స్ వస్తున్నాయి కదా, ఈ నాన్ స్టిక్ కూడా చాలా టెఫ్లాన్ కోటింగ్ పోయి చాలా కార్సినోజెనిక్ అని చెప్తున్నారు. సో జస్ట్ మనం ఐరన్ యూటెన్సిల్స్ అవి ఐరన్వి అంటే కొంచెం అది కుక్ అవడం కొంచెం టైం పడతాయి, కానీ లిటిల్ ఆయిల్ వేసుకుని అది కొంచెం మనం ఓపిక్ గా చేసుకుంటే ఐరన్ యూటెన్సిల్స్ ఆర్ ద బెస్ట్. మైక్రోవేవ్స్ ఎయిర్ ఫ్రైయర్స్ ఎంతైనా అంత సూటబుల్ కాదు. ఇప్పుడు ఈ నాన్ స్టిక్ కూడా అసలు యూజ్ చేయొద్దని చెప్తున్నారు. ప్లస్ ఈ కోటింగ్ పోయినవి అయితే ఇంకా డేంజరస్. మనము మామూలు ఈ వుడెన్ కాకుండా ఈ మామూలు ఇది స్టీల్ అవి పెట్టి పైన టెఫ్లాన్ కోటింగ్ పోయినవి అయితే ఇంకా డేంజరస్. నెక్స్ట్ మైక్రోవేవ్స్ కూడా మనం చాలా వరకు ఎలా యూజ్ చేస్తున్నాము, లైక్ మనం ఏదైనా ఫిష్ చికెన్ కానీ ఏమైనా తెచ్చుకున్నవి మళ్ళీ రిఫ్రిజిరేట్ చేసుకుని మళ్ళీ రీహీట్ చేసుకోవడానికి, ఈ రీహీటింగ్ లో ఇవే మనం చాలా వరకు తగ్గించేసేయాలి. మనకి ఇవన్నీ కంటే ఎంతైనా ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ ఎంతైనా మంచిది అనమాట. సో మనం అవి ప్రిఫర్ చేయడమే బెటర్ అదర్ దాన్ దిస్ ఈ ఎయిర్ ఫ్రైయర్స్ కానీ మైక్రోవేవ్స్ కానీ వీటికన్నిటి బదులు. కరెక్ట్ మ్యామ్. ఈ కాస్ట్ ఐరన్ గురించి యా సార్. సో ఇప్పుడు we use microwave for 2 purposes. One is for first fresh cooking, second is for the sake of heating. సో నాకు ఒకటి తెలిసింది ఏంటంటే హీటింగ్ ఈజ్ నాట్ గుడ్ బట్ కుకింగ్ ఈజ్ ఓకే అని చెప్పేసి విన్నాను. ఈజ్ దట్ ఫైన్? కుకింగ్ ఈజ్ ఓకే, కానీ మనం కుక్ చేసుకునే వాటి బట్టి కూడా ఉంటుంది. అదేమన్నా అన్హెల్దీ ఫుడ్ అంటే మళ్ళీ ఆ ఫుడ్ పరంగా లైక్ ఈ బ్రెడ్స్ ఏమన్నా శాండ్విచెస్, బ్రౌన్ బ్రెడ్ ఈజ్ ఓకే, కానీ బ్రౌన్ బ్రెడ్ అసలు మనకి ఈ మధ్య అసలు దొరకట్లేదు యాక్చువల్ చెప్పాలంటే. మనం చూస్తున్నాం కదా బ్రౌన్ కూడా హోల్ వీట్ తో వాళ్ళు ఏం చెయ్యట్లేదు అని చెప్తున్నారు. మరి అంతవరకు నిజమో మన న్యూట్రిషియస్ మేడం చెప్పాలి. ఆ బ్రౌన్ బ్రెడ్ అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఓన్లీ కలర్ వేస్తున్నారు అందులో కూడా అని చెప్పి ఈ మధ్య చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. మనం బ్రౌన్ బ్రెడ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం, అది హోల్ వీట్ బ్రెడ్ అని. కానీ కాదు, మైదా వేసిన వైట్ బ్రెడ్ కి మళ్ళీ వాళ్ళు కొంచెం కలర్ యాడ్ చేస్తారని కూడా చెప్తున్నారు అనమాట. సో మనం బ్రౌన్ బ్రెడ్ శాండ్విచెస్, రియల్ గా వీట్ తో చేసిన శాండ్విచెస్ అవి కుక్ చేసుకుంటే ఏమి అంత పర్వాలేదు. గ్రిల్డ్ ఐటమ్స్ కూడా ఓకే, పర్వాలేదు. చికెన్ గ్రిల్, తండూరి ఇవి ఓకే. ఈ రీహీటింగ్ ఆయిల్ లో మళ్ళీ మళ్ళీ ఫ్రై చేయడము ఇవి డేంజరస్. యా 100% అగ్రీ టు ద డాక్టర్ అండి, మంజుష గారు చెప్పింది. యా సో 100% ఐ అగ్రీ విత్ ద డాక్టర్ మంజుష గారు అండి. సో బేసిక్గా రీహీట్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి ఓవెన్లో అంటే, ఆ ఓవెన్లో ఉన్న హీట్ మన ఫుడ్లోకి ఎప్పుడైతే వెళ్తుందో మన ఫుడ్లో ఉన్న మాలిక్యూల్స్ ఏవైతే ఉంటాయో ఆ మాలిక్యూల్స్ అనేవి ఎక్కువ రీజనరేట్ అయిపోతాయి. సో ఫుడ్లో ఉన్న మాలిక్యూల్స్ ఎప్పుడైతే వాటి స్పేస్ నుంచి స్ప్రెడ్ అయ్యి రీజనరేట్ అయిపోయాయో దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. ఆ ఫుడ్లో ఉన్న మాలిక్యూల్స్ మనము ఫుడ్ ప్రిపేర్ చేసిన తర్వాత విత్ ఇన్ 4 hours ఫ్రమ్ ద టైమ్ వెన్ యూ ప్రిపేర్ ద ఫుడ్, within the 4 hours you should be having that food. After 4 hours anything is శశి గారికి కూడా నెట్ కనెక్ట్